బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా భూముల ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తుది దశకు వచ్చాయి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతోంది కొత్త రిజిస్ట్రేషన్ రేట్లకు సంబంధించి. అవును, ఎకరా వ్యవసాయ భూమి ధర 4 లక్షల రూపాయలుగా నిర్ధారించింది ప్రభుత్వం. అలాగే ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లోనూ ఎకరా 4 లక్షల రూపాయలు. ఇక హైవేల పక్కన ఉండే అంశానికి సంబంధించి హైవేల పక్కన ఉంటే 40 లక్షల నుంచి 50 లక్షలు, వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉంటే కనుక ₹1 కోటి, నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డుకు ₹1000, అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్కు ₹1500, మార్కెట్ అలాగే ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువలను పెంచడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరగబోతున్నాయి భూముల ధరలు. తుది దశకు వచ్చాయి భూములు, అలాగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతోంది కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు. దీంతో ఇప్పుడు భూముల రేట్లు అమాంతం పెరగబోతున్నాయా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ రాష్ట్రంలో భారీగా భూముల ధరలు పెరగబోతున్నాయనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు? దాదాపు కసరత్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించి 90% పూర్తయింది. ఈ కసరత్తుకు సంబంధించి అంటే భూముల రేట్ల విలువలు పెంచాలని వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భూములు, నివాసానికి సంబంధించినటువంటి సముదాయాలు, ఆల్రెడీ అపార్ట్మెంట్ అంటే అర్బన్ ఏరియాలో చదరపు అడుగుకి ఎంత పెంచాలి, దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆ తర్వాత ఒక గజానికి ఖాళీ స్థలాల్లో గజానికి ఎంత పెంచాలనేటువంటి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఖజానా నింపుకునేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత కొంత రోజు నుంచి నిధుల లేమితో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతా ఉంది. సో నిధుల సమీకరణ ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద టాస్క్. దాన్ని పూర్తి చేసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, సంక్షేమ పథకాలను అమలు చేయాలి. గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మార్గాలను అన్వేషిస్తూనే అనేక మార్గాలపైన దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ పైన కూడా దృష్టి పెట్టింది. సో రిజిస్ట్రేషన్ పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో హైదరాబాద్ నగరం చుట్టూ చాలా భారీగా భూముల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, చుక్కలు చూపిస్తా ఉన్నాయి. సామాన్యుడు కొనలేనటువంటి స్టేజ్లో ఉంది. కనీసం 50 గజాల ఇంటి స్థలాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ప్రస్తుతం ఈ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూను మళ్ళీ పెంచాలనేటువంటిది, మార్కెట్ వాల్యూ పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మినిమం రాష్ట్రంలో ఎటు పోయినా కూడా ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ధర కాకుండా బహిరంగ మార్కెట్ చూస్తే దాని వాల్యూ ఆల్రెడీ లక్షల్లో ఉంది. ఒక ఎకరాకి సంబంధించి మినిమం 20-25 లక్షల నుంచి ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది మారుమూల ప్రాంతానికి పోయినా. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ వచ్చేసి, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ వస్తే చాలా తక్కువగా ఉంది. దాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే మినిమం 4 లక్షల రూపాయలుగా ఒక ఎకరాగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కూడా సో కనీస ధర 4 లక్షలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మినహాయించి మిగతా ప్రాంతాల్లో నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇంకా కొన్ని మనం ఒకటి చూస్తే గజానికి ₹1000 పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ పైన గజానికి ₹1000 పెంచేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రభుత్వ మార్కెట్ వాల్యూ కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ గజానికి 10,000, 15,000, 12,000 ఈ రకంగా కొన్ని ప్రాంతాల్లో ఏరియాను బట్టి, ఆ డిమాండ్ని బట్టి కొన్ని అర్బనైజ్డ్ మున్సిపాలిటీ ఏరియా కావచ్చు, అర్బన్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొంత డిఫరెంట్ రేట్ ఉంది. దాన్ని ₹1000 పెంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకి ₹1,500 మార్కెట్ వాల్యూ పెంచుతా ఉన్నారు. దీనివల్ల భూముల ధరలు ఎక్కువ వస్తాయి, వినియోగదారుడి పైన భారం పడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. దీనివల్ల కొన్నటువంటి వ్యక్తి కూడా అదే రీతిలో వారిని అమ్ముకునేటువంటి అవకాశం కలుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ విలువను సవరించేటువంటి ప్రక్రియ 3 కేటగిరీలుగా నిర్ధారించేటువంటి అవకాశం ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఎక్కువ సర్వే నెంబర్లో ఇదే విలువ ఉంటుంది. జనరల్ సాధారణంగా ఎక్కువ వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారు రైతాంగ కుటుంబం కాబట్టి అదొకటి. తర్వాత రాష్ట్ర జాతీయ రహదారుల పక్కన ఉండేటువంటి వ్యవసాయ భూములు, ఇది చాలా మేజర్. ఇది ఎందుకంటే నేషనల్ హైవే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల పక్కన ఉన్నటువంటి భూముల రేట్లు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ
వ్యవసాయం చేస్తూనే వారు లాభసాటిగా ఉండడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన దృష్టి పెట్టి అక్కడ వెంచర్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని తర్వాత వ్యవసాయేతరకు సంబంధించినటువంటి అవసరాలకు ఉపయోగించే వెంచర్లు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 3 విభాగాలుగా 3 కేటగిరీలో వీటిని నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజు సాయంత్రం లేదంటే రేపటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు దీనికి సంబంధించిన పూర్తి నివేదిక అందనుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జ్ అమలు కానుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి కసరత్తు పూర్తి చేసింది, దాదాపు 90%. ఇంకా కొంతమేర సూచనలు సలహాలు తీసుకొని కొన్ని మార్పులు చేర్చిన తర్వాత ఆగస్టు 1వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ వీడియో. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తుది దశకు వచ్చాయి భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించిన ప్రక్రియ. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు. ఎకరా వ్యవసాయ భూమి ధర 4 లక్షల రూపాయలుగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లోనూ ఎకరా 4 లక్షల రూపాయలు. ఇక హైవేల పక్కన ఉంటే 40 లక్షల నుంచి 50 లక్షలు వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉంటే కనుక ₹1 కోటి. నివాస స్థలాలకు సంబంధించి నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డుకు ₹1000, అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్కు ₹1500. మార్కెట్కి అలాగే ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపుకు సంబంధించి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సామాన్య మానవుడికి సంబంధించి ఆ భారం పడకుండా, ఎందుకంటే ఇటు కమర్షియల్ స్పేసెస్కి సంబంధించి కమర్షియల్గా ఉన్న వాటికి సంబంధించి ఎక్కువ కనుక పెంచగలిగితే అక్కడ ఆదాయం ఎక్కువ సమకూరే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇటు మధ్యతరగతి ప్రజలకు సంబంధించి భారమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రియల్టర్లు కూడా ఒకవేళ రేట్లు పెంచితే రియల్టర్లు కూడా వాళ్ళు రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో సామాన్యుడికి కొనుగోలుకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంశంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఆగస్టు 1 నుంచి కొత్త రేట్లు అమలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో భారీగా భూముల ధరలు పెరగబోతున్నాయి.